నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ ఏసీబీ అధికారుల వలలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండేటి రాముతో పాటు అతనికి సహకరించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జక్కని వేణును అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎక్సైజ్ సిఐగా పనిచేస్తున్న రాము వేములవాడ ఎస్హెచ్ఓగా పనిచేసిన సమయంలో ఓ బెల్లం వ్యాపారి నుంచి రాము పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆ లంచం నగదును ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన జక్కని వేణు బ్యాంకు ఖాతాల ద్వారా రాము తన కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా రాము నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు 20 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. మీడియా మిత్రులందరికీ నమస్కారము. నిన్న 17వ తారీఖు నాడు గుండేటి రాము ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ ఎస్హెచ్ఓ ఇతను వెమ్లవాడలో పనిచేస్తున్నప్పుడు 2019 నుండి 2024 ఫిబ్రవరి వరకు పనిచేస్తున్న సమయంలో అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర నుండి మామూలు వసూలు చేసుకోవడానికి ఆయన దోస్త్ అయిన ఫ్రెండ్షిప్ అయిన జక్కని వేణు స్కూల్ టీచర్ ఇతని యొక్క అకౌంట్ నెంబర్ మొబైల్ యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం అతని యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం దగ్గర నుండి నెల మామూలు లంచాలు తీసుకోవడం మొదలుపెట్టిండు. దీని యొక్క పిటిషను మా డీజీ గారికి ఎవరో గుర్తెలియని వ్యక్తుడు ఇవ్వడం జరిగిన దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అది నిజమని నిరూపణ అయిన తర్వాత పర్మిషన్ తీసుకొని నిన్నటి రోజున కేసు చేసి నిన్న సాయంత్రం రాత్రి 8:20 గుండేటి రామును మరియు జక్కని వేణుని వాళ్ళ యొక్క రెసిడెన్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత గుండేటి రాము యొక్క హౌస్ మొత్తం సోదా చేయగా అతని ఇంట్లో 20 లక్షల రూపాయలు క్యాష్ దొరకడం జరిగింది. ఆ యొక్క క్యాష్ ఎక్కడదని చెప్పేసి అడగగా అతను ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోయినాడు. ఆ క్యాష్ సీజ్ చేసి అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అట్లాంటిది ఏమైనా అంటే ఫర్దర్ ముందు వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ వెమ్లవాడ ట్రాన్సాక్షన్ మీద ఉన్నది. ఎస్. నా పేరు పూర్ణం చందర్, ఇన్స్పెక్టర్ ఏసీబీ కరీంనగర్.